కాపు కుర్రోళ్లతో కాపు బిడ్డని తిట్టిస్తున్నారు. ఇక్కడ నేను కులం ఆపాదించట్లేదు, ఎందుకంటే వీళ్ళు అలా రెచ్చగొడుతున్నారు కాబట్టి. ఇప్పుడు కేసులు ఏం చింతమనేని మీద లేదా కేసులు? ఎక్కడ నువ్వు చంద్రబాబు నాయుడు మీద లేవు కేసులు, లోకేష్ మీద లేదు కేసులు, లేకపోతే అతను ఎవరు అసలు ఎమ్మెల్యేలో కేసులు అయినోడు ఎవడో చెప్పానండి. ఒకటి కాదు, ఎన్ని కేసులు ఎక్కువ ఉన్నాయో చెప్పానండి. ఒక్కొక్కడి మీద 30-40 కేసులు ఉన్నాయి కూడా కదా. కిడ్నాపులు కూడా ఉన్నాయి కదా ఎమ్మెల్యేల మీద. రేప్ కేసులు కూడా ఇప్పుడు వచ్చింది ఎవరు? పర్వశ్రీధర్ కేసు మీద ఏంటి, లేకపోతే వీళ్ళ ఏంటి మరి రేపులు కేసులే కదా అయ్యి, ఏకంగా మహిళల చీటింగ్ కేసులే కదా. మరి మీరు లాకప్ డెత్తులు ఎన్కౌంటర్లు చేయాలంటే వీళ్ళందరూ లేపేయాలి కదా. ఈవెన్ వైసీపీ వాళ్ళ మీద కూడా ఉన్నాయి కదా కేసులు. ఎక్కడో ఎందుకు ఒక వ్యక్తిని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి వాడేది ఇదొకటి. మంగవీటి రంగా గారి మీద లేదా కేసులు? ఇప్పుడు అదేం మీద ఆ పాట విజయశాంతిది ఒక పాట ఉంటుంది చూడండి, దాంట్లో లాక్కుని వెళ్తాము, అది రంగా ఇదన్నే కదా పెట్టింది. దాంట్లో కావాలని చెప్పేసి వ్యాసుని బేస్ చేసుకుని రంగాన్ని కూడా మరి ఇవాళకి కూడా ఆ రోజుల్లో రంగాన్ని ఎట్లాగే బద్నాం చేసి బద్నాం చేసింది. మరి అంటే ఎప్పుడు ఆ రోజున ఎట్లయితే నిన్ను వాడుకున్నారు మిమ్మల్ని, ఇవాళ అంతే వాడుతున్నారు. మీరు ఆ రోజున పావులే, ఈ రోజున పావులే, అంతే కదా కనబడుతుంది. పావులుగా మీరు ఉపయోగపడుతున్నంత సేపు వాడు వాడతాడు. అదే టైంలో దేవినేని ఎవరి గురించి రాయలేదు వీళ్ళు, అదే టైంలో ఎన్టీ రామారావు ప్రభుత్వం గురించి రాయలేదే వీళ్ళు.